దేవునికి స్తోత్రములు. ఈ వర్తమానం నుంచి నా సహోదరి సహోదరులకు ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో శుభములు. ఈ సాయంకాల ఆశీర్వాద ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈరోజు వాక్యాంశం, ఇంటికి వెళ్ళుము క్రొత్త జీవితంతో. వాక్య భాగము మార్కు సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. దేవుని వాక్యాన్ని చదువుదాం. పక్షవాయువు గల వారిని చూచి, నీవు లేచి నీ పరిపెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను అనేను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుల యొక్క సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఉన్న చోటికి ఒక పక్షవాయువు రోగం గల వ్యక్తిని మంచం మీద కొంతమంది వ్యక్తులు యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకొని వస్తారు. ప్రభువారు వారి విశ్వాసాన్ని చూసి వారితో మాట్లాడుతున్న సందర్భం. అతడు స్తంభించిపోయాడు. యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకొని వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారి ద్వారా అతని జీవితంలో ఒక కదలిక లేదా ఒక క్రియ ప్రారంభమైంది. అవును, మనము స్తంభించిపోయినప్పుడు, ఏ స్థలంలోనూ, ఏ పరిస్థితుల్లోనూ, ఏ కుటుంబంలోనూ మనం స్తంభించిపోయినప్పుడు, కదలలేని స్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభువు దగ్గరికి వచ్చినట్లయితే దేవుని క్రియ లేదా నూతన క్రియ మన జీవితంలో ప్రారంభమవుతుంది. దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయడమే కాదు, చక్కటి మార్గాన్ని కూడా చూపించే దేవుడిగా ఉంటాడు. ఇతని పాత జీవితం లేదా గత జీవితం, ఈ పక్షవాయువు గలవాడు ఎలా ఉన్నాడు? కదలలేని స్తంభించిపోయే స్థితిలో ఉన్నాడు. 2, ఇతరులపై ఆధారపడే స్థితిలో ఉన్నాడు. 3, మంచం మీదే పరిమితమై ఉన్నాడు. అవును, ఇలాంటి పక్షవాయువు రోగము చాలామందికి ఉండొచ్చు. కదలలేని స్థితి, ఇతరులపై ఆధారపడే స్థితి, మంచం మీదే మాత్రమే పరిమితమై ఉండే స్థితి, ఒకచోటే అందులో నుంచి లేవలేని స్థితి. ఒకవేళ ఆ స్థితి భయము కావచ్చు, పాపము కావచ్చు, వ్యసనాలు కావచ్చు, భవిష్యత్తు మీద ఉన్న ఆలోచన కావచ్చు, పిరికితనము కావచ్చు, ఆర్థికపరమైన బాధలు కావచ్చు, రోగము కావచ్చు, చికాకులు గొడవలు కావచ్చు. వీటి చేతైనా నువ్వు బంధింపబడి ఉంటే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈ పక్షవాయువు గల వారిని యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకుని రాగానే అతని జీవితంలో క్రొత్త నూతన క్రియ ప్రారంభమైంది. అలాగూ నీవు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినట్లయితే నీ జీవితంలో ఒక నూతన క్రియ ప్రారంభం అవుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారి యొక్క సందేశం ఏమిటి? ఆయన అన్నాడు, నీవు లేచి పరిపెత్తుకొని ఇంటికి వెళ్ళుము. నీవు లేచి అన్న మాటకు దేవుని మాట, దేవుని స్వరం వినబడగానే అతడు దిగ్గున లేచినట్టుగా మనం చూస్తున్నాం. అవును, మనము లేవలేము. మనకి లేచే అంత ఓపిక, జ్ఞానము, బలము మనకి లేదు. మనం పడిపోయినప్పుడు, కదలలేని స్థితిలో ఉన్నప్పుడు, సహాయం కావాల్సి వచ్చినప్పుడు దేవుని మాటతోనే మనము లేవగలము. దేవుని మాట శక్తిగల మాట. అది మనుషులను సజీవులుగా నిలిపే మాట, లేపే మాట, కదిలించే మాట, పరిస్థితులను మార్చే మాట. చనిపోయిన లాజరును యేసు ప్రభువారు లాజరు అని పిలవగా సమాధిలో నుంచి బయటికి వచ్చాడు. ఆయన మాటకు అంత శక్తి, మహిమ ఉంది. ప్రియ సహోదరుడా, నువ్వు ఏ స్థితిలో కూలబడిపోయి ఉన్నావు, పడిపోయి ఉన్నావు, దిగులుగా ఉన్నావు, ఏ పరిస్థితి నిన్ను కృంగదీసింది, లేవలేకుండా చేసింది? ఈరోజు నీ హృదయం యేసు వైపునకు తిప్పినట్లయితే, యేసువారి వద్దకు నువ్వు వచ్చినట్లయితే ఆయన ఒక్క మాటతో నీ స్థితిని మార్చివేయగలడు. కూలిపోయిన నిన్ను లేదా కూలబడిన నిన్ను, పడిపోయిన నిన్ను లేదా పడిపోతున్న నిన్ను ఆయన నిలబెట్టగలడు. ఆయన అన్నాడు, నీ పరుపు ఎత్తుకో అన్నాడు. ఇంతవరకు ఈ పరుపు నిన్ను మోసింది, ఇక ఈ పరుపు నిన్ను మోసే అంత పరిస్థితి లేదు. పరిస్థితి మారింది. ఈ పరుపే నీ జీవితానికి సాక్ష్యం అని దేవుడు చెప్పాడు. ఇక 3వది, నీ ఇంటికి వెళ్ళు అన్నాడు. అంటే నీ కుటుంబస్తులతోనూ,
నీ సమాజముతోనూ సంతోషంగా ఉండు. నీ జీవితము మారింది. మరి క్రొత్త జీవితం అంటే ఏంటి? దుఃఖం పోయింది, సంతోషం వచ్చింది. కదలలేని స్థితి పోయింది, కదిలే స్థితి వచ్చింది. ఇతరులపై ఆధారపడే స్థితి పోయింది, తన సొంతంగా నడిచే స్థితి వచ్చింది. ఆమేన్. ఆనందం, సంతోషం, సమాధానం వచ్చింది. ఇదే నూతన జన్మ, నూతన సృష్టి, నూతన జీవితం. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నీ పాపములు క్షమించబడ్డాయి, లేచి నీ పరుపెత్తుకొని వెళ్ళుము అన్నాడు. యేసుక్రీస్తు వారు తనను స్వస్థపరిచే ముందు ఆత్మీయమైన స్వస్థతనిచ్చాడు, శరీర స్వస్థతను తర్వాత ఇచ్చాడు. అవును, మరి నిజమైన సంతోషము, నిజమైన ఆనందము ఎప్పుడు కలుగుద్దంటే మన ఆత్మకు స్వస్థత కలిగినప్పుడు, అనగా మన పాపములు క్షమించబడినప్పుడు, మన తప్పులు క్షమించబడినప్పుడు, మన యొక్క చెడు అలవాట్లు మన నుంచి దూరమైనప్పుడు, మన యొక్క చెడు తలంపులు మన నుంచి దూరమైనప్పుడు మాత్రమే మనకు నిజమైన స్వస్థత, ఆశీర్వాదము, సమాధానము వచ్చినట్టు. ప్రియ సహోదరి, నీవు ఏ పరుపు చేత బంధింపబడి ఉన్నావు? నీవు ఏ మంచం మీద పడుకొని కదలలేని స్థితిలో ఉన్నావు? ఏ పాపము నిన్ను బంధించింది? ఏ సాతాని క్రియ నిన్ను ఓడిస్తుంది, పడిపోయేటట్లు చేస్తుంది, కూలబడేటట్టు చేస్తుంది? ఏ క్రియ నిన్ను అడ్డంగా నిలబడి మరి నీ కాళ్ళను బంధించింది? ఇప్పుడే యేసును వైపు తిరిగి, యేసుక్రీస్తు వారి వైపు తిరిగి నీవు ప్రార్థించినట్లయితే ఆయన నిన్ను క్షమించే దేవుడే కాదు, నిన్ను స్వస్థపరిచే దేవుడు, నీవు ఒక చక్కటి మార్గం ఇచ్చే దేవుడు, నీ గత జీవితాన్ని మార్చి నూతన జీవితాన్ని ఇచ్చే దేవుడు, గత పరిస్థితిని మార్చి నూతన పరిస్థితిని నీ జీవితానికి ప్రసాదించే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయనే రాజు, రాజుల రాజు, ప్రభుల ప్రభు, నేను బ్రతికించేవాడు, నన్ను బ్రతికించేవాడు, ఈ సృష్టికి రారాజు ఆయనే. మరి ఆ రారాజు వైపు నువ్వు తిరుగుతావా? దేవుడిని ఇప్పుడే నీ జీవితాన్ని కొత్త జీవితంలోనికి మార్చివేయగలడు. దేవుడు అలాగూ మిమ్ములను నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు. ఏ దినం ఉదయం నుంచి సాయంత్రం వరకు మాతో తోడుగా ఉన్నారు. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు వందనాలు. ఇంటికి వేలుము కొత్త జీవితంతో అని ఒక సందేశాన్ని మాకు ఇచ్చారు. అవును ప్రభువా, మీలో నూతన సృష్టి, నూతన ఆనందం ఉంది ప్రభు. తండ్రి, ఈ రాత్రి మంచి నిద్ర, ఆరోగ్యం మాకు అనుగ్రహించారు. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.